నమస్కారం అండి. నేను ఈ మధ్య రిలీజ్ అయిన మన బాలకృష్ణ గారిది అఖండ 2 సినిమా చూశానండి. చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం అంటే ఆ సినిమాలో ఒక భారత పౌరుడిగా మన దేశాన్ని ఎలా ప్రేమించాలి అన్న విషయాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు నేను అఖండ సినిమాకి ప్రమోషన్కి నేను ఈ వీడియో చేయట్లేదండి. నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, మన ఈ బాలకృష్ణ గారు, బోయపాటి గారు ఈ మధ్య హిందీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ హిందీలో ఆ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ ఇంటర్వ్యూలో బోయపాటి గారు చాలా ఓపెన్గా చెప్పారు, నేను తెలుగులో అయితే చక్కగా మాట్లాడగలుగుతాను, నేను హిందీలో మీకు చెప్పలేకపోతున్నాను అని ఆయన ఓపెన్గా చెప్పారు. ఈ సినిమాని ఎంత కష్టపడి ఎంత అద్భుతంగా వాళ్ళు ఎంతో కష్టంతో తీసిన సినిమాని వాళ్ళు చెప్పాలన్న యాంగ్జైటీ లోపల ఉంది, కానీ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. పాపం అది ఓపెన్గా చెప్పారు, మేము చెప్పలేకపోతున్నాం హిందీలో అని. కానీ వాళ్ళు పడిన ఆ కష్టాన్ని, ఆ ఇబ్బందిని హిందీ ఛానల్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిన ఆ వీడియోని మన తెలుగు సోషల్ సైట్స్లో ఎంతో ట్రోలింగ్ చేస్తున్నారండి. ఒక తెలుగువాడిగా మన తెలుగు వాళ్ళని మనం గౌరవించాలి. హిందీ రాకపోయినా కానీ దేశం గర్వపడేంత సినిమాని వాళ్ళు తీసినందుకు మన తెలుగు వాళ్ళు వాళ్ళని అభినందించకపోయినా పర్లేదు, దయచేసి వాళ్ళని ట్రోలింగ్ చేయొద్దు అని నాకు అనిపిస్తుంది. ఓకే, నేను ఆ ట్రోలింగ్ ఎవరైతే చేస్తున్నారో ఆ వీడియోలు చేసే వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఇస్తాను. మీరు ఒక్క 10-15 నిమిషాలు అఖండ సినిమా గురించి హిందీలో నాన్ స్టాప్ మాట్లాడి వీడియోలు పెట్టండి. లేదు, ఇంకొక ఛాలెంజ్ ఇస్తాను నేను మీకు. ఆ హిందీలో ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో బాలకృష్ణ గారిని, బోయపాటి గారిని, ఆ ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ని తీసుకొచ్చి అతని తెలుగులో మీరు ఇంటర్వ్యూ చేయండి, అతను ఎలా మాట్లాడతాడో చూద్దాం. ఏమండి, ఎవరి భాష వాళ్ళకి గొప్పదండి. తెలుగు వచ్చిన ప్రతివాడు హిందీ మాట్లాడాలని లేదు, హిందీ వచ్చిన వాళ్ళందరూ తెలుగులో మాట్లాడాలని లేదు కదా. వీళ్ళు ఏదో ప్రయత్నం చేశారండి పాపం చెప్పడానికి. అలా ట్రోలింగ్లు చేసి మన తెలుగు వాళ్ళని మనము కించపరుచుకొని మన కీర్తి ప్రతిష్టల్ని మనం దిగజార్చుకోవద్దండి. దయచేసి దండం పెడుతున్నా. ఒక తెలుగువాడిగా నేను పడుతున్న ఆవేదన, ఆ సినిమాలో ఉన్న గొప్పతనాన్ని మీరు మీ వీడియోల్లో చూపించండి. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు సినిమాలో అది చూపించండి. అంతేగాని వాళ్ళు హిందీలో మాట్లాడలేకపోవటాన్ని ఒక జోక్ చేసి, ఒక కామెడీ చేసి దాని మీద మనం వ్యూస్ సంపాదించాలనుకోవడం అది చాలా తప్పండి. నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. నేను ఒక బాలకృష్ణ అభిమాని కాదు, ఒక బోయపాటి అభిమానిని కాదు. నేను కామన్గా ఒక తెలుగువాడి అభిమానిని. నేను ఒక తెలుగువాడిని. అది నా బాధ, అంతే. క్షమించండి.